అంటే ఇప్పుడంతా లేటెస్ట్ మోడల్ ఫ్రంట్ కాదు నాయన బ్యాక్ పోతే నూనె గల్ల ఏనా బ్యాక్ పోతే నూనె బాబు ఎంత బాగుండవమ్మా నువ్వు చూసే ఉండే కదా నిన్ను చూస్తా అంటే నా మనసు మరి నిలబడి కాచులు నాకెవరు తెలీదా నా పెండ్లమే నీ పెండం గొర్రె ఇంట్లో పనుకుంటుంది నీ 3 రోడ్లకు నా కొడుక నిన్ను చూస్తా అంటే మరి బాబు నా మనసు ఏం బాబు నేను మాటలు తేలిక చూపిస్తాను నాకు సిక్కి అయిపోతానమ్మా గమనం లోపలికి వెళ్ళి ఇక్కడ నీ ముక్కు ముయ్య లోపలికి వెళ్ళిపోయింది ముద్దాలు ఎట్లా వెలికి పెడతాను మమ్మీ బాబు నువ్వు మా అమ్మ కాదురా ఏమనుకున్నావు నువ్వు మా మమ్మీనా ఊర్రా గమనండే ఎలా నువ్వెంతకమ్మ అవుతావు కానీ మరి నువ్వంతా మా యప్ప పెండ్లమ్మ కట్టే ఉండవు ఎప్పటి ఎవరు మా యప్ప ఎవరా సడ్రోపులు ఒకడో వాడి ముక్కు ఎట్లా పోలీసు ఎత్తుకొని పోయిందని ఏమనుకోనేది జల్లు కాల్ చేస్తాడా వాళ్ళు కదలైనా ఇంకెవరు బా నీ అందమేమి నీ చందమేమి నిన్ను చూస్తా అంటే నిజంగా నాకు పిల్లలు మర్చిపోతున్నాయమ్మా ఏంటి మా ముద్దు చేస్తున్నావే చేస్తున్నావే పెట్టేస్తాను నేను మాట అయితే అంతా కోడుకోకు చూడు నాయనా నువ్వు నా బిడ్డలాంటి వాడు అదే నేనే మీ తల్లి లాంటిది కదా నా కొడుక బాబు ఏంటి రేవిడిద్దా
ఏమి నాయనా మా ఇంతకీ నీవెవరు? నీ పల్లె, నీ పట్టణము, నీ కులగోత్రం, నా మంతం, నీ ఊరు, నీ పేరు ఒక్కసారి తెలిపోవ తల్లి. బాబు ఆహా చెప్పేతనా ఆ? చెప్పేతనా బాబు చెప్పేస్తే సంపాసిపోతుంది. చెప్పేతనా చెప్పేత్తను కాదు, చెప్పుతున్నా. చెప్పుతున్నా ఆ, సరే బాబు నేనే వింటావా నాయనా తింటా. ఏంది ఇదేం గెటప్ ఇది ఏమనుకోండి అయ్యమ్మ గబ్బర్ సింగ్. వాళ్ళని ఎవరు బాబు గబ్బర్ సింగ్ కాదు, మన మేడన్న కానీ దబ్బర్ సింగ్. అంటే తగ్గేదిలేమని అక్క చేస్తానా కొడుక నీకు పుష్పట్టు ఇప్పుడు నువ్వు ఎనికి మళ్ళిస్తుండో టూక్ మళ్ళీ చేస్తా. బాబు ఏమే మరి నా పల్లె పట్టమ చెప్తాను హారికిచ్చిన అలాగే తెలుపమ్మా. రమ రమావో రమ 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 రామ శ్రీరామ రమ నా పల్లి పట్టణము తెలుపున కావనా ఏ ఊరు మీది? పరిమళ దేశం పాలగొండ పట్టణము సరే పాలగొండ పరిమళ చిన్నాగిరెడ్డి చిన్నాకరెడ్డి. చిన్నాగిరెడ్డి నా పేరు సిల్లంపడ బాబుతలారి అయినా ఆ చిన్నాకరెడ్డి భార్య శిలము కొండమ్మా. అవునాయినా ఏమిరా నీ కాళ్ళకు నమస్కారం పెట్టే కంటే పెద్దమ్మ కాళ్ళకు ముక్కుండేది మేలు. ఎలా ఆ పెద్దమ్మ నల్లగా ఉండే సైనాలన్న వేసుకుంది, నీ కవి కూడా లేవే. అంటే మా భర్త చల్లగా ఉండాలని తీసేసి ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చిన బాబు సైనాలు కాలిమెట్ల నేర్చుకోండి. మీరు ఊరలు తిమ్మిరెడ్డి పిల్లలు, తిమ్మిని పిల్లలు నేర్చుకోండి. అంటే మీ మొగుళ్ళు ఎక్కడన్నా గౌను పిల్లుకో లేదా ఇట్లా మదన ఉండేలే, గౌను పిల్లుకో మదన పిల్లుకో ఇంకా కొత్త కొట్టుకో ఇస్తామనుకో. అక్కడ పోయినప్పుడు మీరు ఎక్కడన్నా పోయినప్పుడు మీ కాళ్ళ మెట్లు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టి మీరు చల్లగా కూర్చోండి. నీ మొగుని కాడ గడ్డ కట్టేస్తుంది ఏంది చల్లగా. మీరంటే సన్నవాళ్ళు పెడితే అట్లా ఏదన్నా కొడుక మీరు ఎట్లా రెడ్డి మేము రెడ్డి వారి భార్యలు కదా నాయన. మీరు ఏడన్నా పెట్టుకోవచ్చు, మేము ఏదైనా పెట్టుకోటి ఏమైనా చేసుకోటి ఎట్లనే చేసుకోవచ్చు. కసువములన్నా పెట్టుకోవచ్చు, తోటలన్నా పెట్టుకోవచ్చు, శనగ చెట్లలా పెట్టుకోవచ్చు, కంది చెట్లలా పెట్టుకోవచ్చు, అనప చెట్లలా పెట్టుకోవచ్చు, కూరిమల్లా పెట్టుకోవచ్చు, రాగి చేనులా పెట్టుకోవచ్చు. మీరు రెడ్డికి ఏం తక్కువ. ఏంది కాలం ఎట్లా వస్తుంది? అందుకే కాలం వాన్లు కూడా ఆటేయాలు తప్పించి పెడతాను. ఏమి అన్న అన్న ముద్దు పెట్టుకుంటా, అన్నగారు ఎవరన్నా తాడబెట్లు ముద్దు పెట్టుకుంటే ఒకసారి మా పిల్లోని అట్లా ముద్దుకో. ఎప్పుడైనా ఆ పిల్లోని పట్టుకుంటా, ఆ పిల్లోడు కొలుస్తా. చూడు నాయన మమ్మీ కాదులే మమ్మీ, మమ్మీ చూడు నాయన మరి నా పల్లి పట్టణ తెలిపిన కాపన అవును. ఇటువంటి సభలకు ఎవరు పిలిచినారు బాబు? అయినా నీ పల్లె పెట్టడం తెలిపినావు కావున ఈ సభామందికి నిన్ను పిలిచిన వారు ఎవరు అనుకుంటున్నావా? ఎవరు? ఆడ బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు చూడు, బ్లాక్ షర్ట్. ఏం చూడద్దు, నువ్వే నేను చూస్తాను. ఇది గడ్డ ఆడ అయిపోయి ఎదవా పిల్లడు ఎవరనుకున్నావు? నా తమ్ముడురా కదిరేప్ప అద్దాడా ఆయన ఎక్కడ తగ్గేది లేదని ఇట్లా గీరుకుంటాను. ఇక్కడ బాబు ఇది నిలిపేసలే ఎక్కడ నాయన అయిపో మా తండ్రి అంటూ పడదా నా కొడుక. తండ్రి జీవాలకి ఎట్లా పో, ఆయన ఆవులు పట్టుకుపోతాడు, ఆవులని కిందిపో. మంచి కొరపాయిని దాకిన్నాడు ఆయన. వద్దులే చూడు. ఎవరు నాయనా?
ఈ సభాముద్రకు నేను పిలిచిన వారు ఎవరు ఉంటున్నావా? ఆ యొక్క పరమణ దేశం పాల్గొండ పరిపాలన చేసే సౌరెడ్డి పిలిచినాడు. సౌరెడ్డి ఆ, వారని ఎవరు బాబు? సౌరెడ్డి అంటే తెలీదా? నీ మొగుడు వాళ్ళ అన్న. ఆ, సౌరెడ్డి ఎట్టుకెళ్తుంది మొగ్గు మెయ్య ఎక్కడున్నాడు సౌరెడ్డి? పోయాడా? ఏడా నారాయణ స్వామి నారాయణ స్వామి ఉండేది ఎక్కడా? అబ్బాయి సౌరెడ్డి ఉండేది ఏడు కదా అదా ఇదా చూడు ఆయన నేను కళ్ళు చూసి ఆ పిల్లడు నా తమ్ముడురా. గమ్మున ఉన్నాడు. తమ్ముడు కాదా వాడు ఏమన్నా గాడిలో ఎక్కినావంటే నా స్వామరంగా తమ్ముడు మొగుడు అయిపోతాడు. చూడు బాబు ఏయ్, రావు నీకుందా? ఏంది వై? ఏయ్, ఏంది వరకు ఉండేది? నీకుందా? ఉందంటే అప్పుడే ఏంది, ఏంది? సిగ్గుపడిపోయిందా? ఏందిరా? గుండెకాయ గుండెకాయ ఎందుకు పోతుంది నీ మొగ్గు మెయ్య? ఏమో ఉందే నెలకు అక్కడ చూస్తాడా? ఇది అయిపోతాడల్లే పిల్లోడు. సరే బాబు అయిపోయి ఉందే నేను ఏందనుకోండి ఏంది? వచ్చలు పోసేది. మళ్ళీ ఇప్పుడు ఎక్కడున్నాడు ఆ పిల్లోడు? అవునా? ఆ పిల్లోడు మరపల్లి హైవేకి చేరుతాడు. ఇంకా నాలుగు వచ్చాడు. అయినా ఈ సభాపతులకు నేను పిలిచిన వారు ఎవరు ఉంటున్నావా? ఎవరు బాబు? ఆ యొక్క పరమట దేశం పాలిగొండ పరిపాలన తెచ్చే చిన్నాగరెడ్డి వారి సమారంభంతులు నేను తలుపు చేసిన తల్లి. అయ్యా, ఒక్కసారి చూపించురా. చూపించు బాబు. అయ్యా, ఒక్కసారి నాయనా. ఎక్కడున్నాడు బాబు? అయ్యా, ఒకే ఒక్కసారి రా. చూపించు నాయనా. చూపించు బాబు. ఏంద్రా నా కొడుక? నువ్వే నువ్వు ఏం పెద్ద ఎవరైనా చెప్పండి కానీ ఆయన మూగుడు నింటి ఇవాళకి నేను ఆడవతో పిలిపించేస్తా. ఒకసారి చూపించపోయింటే అదే పిల్లంది ఆ పెద్దవని. కాదరా, అసలు నీది తక్కువ బుద్ధి తక్కువరా, నాది బుద్ధి తక్కువ. ఏమే గట్ల గట్లే పోస్తాడు కదరా నా కొడుక. గమన ఉండు, నువ్వు గట్ల గట్ల కోసం మన సీతం గట్ల అయిపోయింది నాకు. నువ్వైనా అట్లా చెప్తా. గట్ల గట్లే మీద వస్తాడు అట్లే. గట్ల గట్ల తిని పరిచయం తగ్గెత్తుకొని ఊపిరి అయిపోయిందా ఈతం గట్ల అయిపోయింది. బాబు నాయన అమ్మా ఇక్కడ నాడు నాయన. పదాల మేడలంతా పొరుగు పురుగు తప్పాదన్నాడు తల్లి. ఆహా వెళ్ళవన్నీ 10,000 దండాలు. నువ్వే పోయి చేస్తా ఉండేదాడా నీకేం మధ్య తామ్ ఉందా? నీ మగం అయ్యా నెల్లి తామ్ అయిపోయింది చూడు. అయ్యా మళ్ళా నేను ఊరికి వెళ్ళిపోతాను. ఒక అందమైన పదమలుగా 10,000 ధరమన్నా. నువ్వు 70 ఏళ్ళు ఉండు. 70 ఏళ్ళు అయిపోతుంది, ముస్లిం అయిపోతుంది కదా అని. రామా మమ్మీ రాయా
తమ్ముడి ప్రణేశ్వరా చూడండి వర్షాయి చేస్తాను నా మనతో నా సంతోషపడుతు దేవి ప్రాణేశ్వర ఎప్పుడైనా ఈ మాట కాదనండి నిజమేలే ప్రాణేశ్వర మీరు నా కన్నా కొడతానండి అవునేవయ్యా నా కన్నీలే కనపడవా ప్రాణేశ్వర అలాగే తెలుపుతాను హారగిచ్చడి రాత ముత్యాల దల్లో కొరసి రతనాల మేర పొమెరసి వయసు మనసు కరుగులు తీసి పడిపోండి నువ్వు బాగుండాలని పిసుకుంటలే నాకు చేతికి తేడా తెలియలా ఇది పీక ఇది సరేలే ఇప్పటి కాళ్ళు పిసుకుతా ఇలా తమ్ముడి మా మమ్మీ మీ మమ్మీ అంతే ఉన్నావా మా మమ్మీ పెదు తమ్ముడి ఆయన గమన నా ముందు ఆట పడలాడి నా మనసుని సంతోషపడతావు కదా ఎవరండి ఇంకా ఒకసారి నా ముందు ఆట పడలాడి నా మనసుని అబ్బా శభాష్. మీరు అక్కడ తప్పుకుంటే 2 రోజులు ఉంటారా అప్పుడే ఒక 5-6 మంది వెళ్ళిపోయి మీరు చేసుకునే పనులకి 2 రోజులు వెళ్ళిపోతారా అబ్బయ్యా ఓ గొప్ప నీకు వీలేదు గమనం పోషించే గాజా
మేస్త్రి చెక్కే. కాదు తిను చెక్కే. తమ్ముడి ప్రణేశ్వర రాయమో. చూడండి వన కాదు వాన కాదు వరదార విల్లి గల్మల పుణ్యాల బలము విల్లి గల్మల పుణ్యాల బలము విలసినివు నా ప్రాణనాథ విలసినివు నాథ సంతోషపడిశారు కదండి భార్య మరి నాట నా ముందు ఆటవాడి నా మనసులో చాలా సంతోషపడతావు కదా. ఎవరండి అయినా గౌరవ నా మనములకు వచ్చిన కోరిక దేవి. జాగా ఉంది దొరకట్ట మరి ఏంటి నా ముందు ఆట పాటున్నాడు. నా మనసులో చాలా సంతోషపరచవు కదా దేవి. అయినా గమన ఇటువంటి దేవ సభకు నేను పిలిపించిన కారణపడుతున్నావా భార్య? అవరండి చక్కగా తెలిపితే అలగించి భార్య కావాలి.
ప్రాణేశ్వర మనం వెళ్ళడానికి రాజ్యం ఎక్కడానికి వేదికలు అవును అత్తాల గాజు వేడలు 6 మంది కొడుకులు 6 మంది కోడాలు నిన్నా కానీ మన వేడతల తాళ గాజు వేడలు నువ్వు అతిగా బాధపడుతున్న కారణమేమి దేవి? ప్రాణేశ్వర నా మనసులోకి వచ్చింది మనవరండి అదేమిటి భార్య? తెలుపు తన హాలగిచ్చడి నాకు అలాగే తెలుపు దేవి. గోవిందా దండమండి 10,000 దండమే నబలో రాధా అబ్రహాలో నాతా కబరది గోవిందా నీ పూజల 10,000 దండమే నబలో రాధా అబ్రహాలో నాతా సభలు చేసే గృహాలుండినా తనువు పట్టినా తాన్యం పట్టినా రక్కు పట్టినా రాజ్యం పట్టినా ఏమి బలము నా తప్పడేశ్వర కొడుకు చెప్పుట 6 మంది కొడుకులు కలిగారు 6 మంది కోడాల సంపత్తు కలిగారు 6 మంది కొడుకులు సందర అమ్మాని పిలవడానికి గోత్రమెత్తి పాడడానికి పసుపు కుక్కమన్న విద్యావన్య కుమార్తెను పిలవడానికి ఆడబిడ్డ సంతానమ లేక మన వేడంత అసలు హత్తాల విడ చుట్టుపోతున్నాను ప్రాణేశ్వర ఏమండి మనకి వేడ హత్తాల కాల్బెడలు ఉన్నా కానీ
వేరే రాజ్యం ఎక్కడ బంగారు తొగుటలు అంటే కులమ చెప్పుడు 6 మంది కొడుకులు 6 మంది కోడాలు ఉన్నా గాని 6 మంది కొడుకుల సందన అమ్మ అని పిలవడానికి గోత్రమైతే పేడలకు ఒకే ఒక ఆడి బిడ్డ సంతానం లేక మన వేళల తహలా గాజులను అతిగా దుఃఖిస్తున్నవా దేవి. అయినా కావున ఇటువంటి మన పాలకొండ పట్టణమున ఈ ప్రజలకెల్లా తరతరముల కావించినా గాని యా యొక్క దేవుళ్ళని కరుణించి మనకి ఆడి బిడ్డ సంతానం ఇచ్చిన మిగతా భార్య అలాగే తన ధర్మణ కవితమా దేవి. పాపలకల్లా పాల బస్సులో చీమలకల్లా చక్కెర వేస్తాము. పేదవారికి వారికి పెళ్లిళ్ళు చేసినాము. ఒడికి లేని పేద బ్రాహ్మణులకి ఒడిలు కట్టించినాము కదా. అడుగున అన్న తాళ్ళు కట్టించి అన్న తరమణ చేసి ఉన్నాము కదా. చేయరాని దాన ధర్మణ చేసినా గాని ఎన్ని దాన ధర్మాలకు కావించినా గాని యా యొక్క దేవుళ్ళ కలిసి మనకు ఆడి బిడ్డ సంతానం ఇవ్వలేదు కదా భార్య. పెద్దలు చెప్పినారు కదండి, అవును, చేసే ముక్కడ దేవతల పూజ చేయాలా లేకపోతే 3 యాత్రల పోలో చెప్పినారు కదండి. అవును దేవి. అలాగే పెద్దల మాట ఒక్కసారి అడిగిద్దామా ప్రణేష్? భార్య అలాగేనండి. ఎందుకు నాయన అడుగు అడుగున అన్న సత్రాలు ఉన్నాయి కట్టించిందరా. పేదవాళ్ళకంత ఇండ్లు కట్టించినారా. అవును కదా. పేద బ్రాహ్మణులకంతా ఉడుగులు చేపించినారా. నువ్వా? అవును. మగం చూడు ఎంత బాగుందో పొద్దున్నే లేచినది. ఇప్పుడు భోజనం వెళ్ళి ఇంతమందికి భోజనం వెళ్ళంటే వాళ్ళకి 30,000 వచ్చింటుంది ఖర్చు. ఓ నువ్వు చెప్పేది నిజమేలే, నువ్వు వేస్తా ఉన్నావు అంతా నువ్వు చెప్పించింది. ఆయన బోర్డుకుండే పెంది తీసుకోకపోతే సేఫ్గా నువ్వు తిన్ను ఇట్లా బాత అంటావు. ఇంకెప్పుడు చేపించినట్టే కదా నువ్వు లెక్క. నువ్వు మీకు ఇప్పుడు చేసేది అట్లా ఇట్లా అదే పెండలు నేర్పించి ఇట్లా నేర్పించేది. ఎప్పుడు టైం అంటే ఎన్నాళ్ళు చెప్పాలి. నాకు అందరికి ఫోన్ చేద్దా ఇట్లా ఇంకా కొంచెం కాలు నేర్చుకోవాలి. ఇప్పుడు ఇంకా మాట్లాడుతున్నప్పుడు దగ్గర పలకాడు ముందు చూచిన ముంజాగ్రత్త. ఇప్పుడు నువ్వు 70 ఏళ్ళు పోతావంటే ఈ కొద్ది వెయిట్ వేసి పెట్టిందాము అని అట్లా అన్ని వీడియో చేసి పెట్టుకుందాము. అది ఇప్పుడు నువ్వు పాత అంటావు కదా ఇట్లా యాత్రలో
పైన పటాసులు పగులుతాండేటివిలే, కింద పగిలితే ఎవరికి తెలియవు. గుడిలున్న సిలకమ్మ గుడు తట్టినావమ్మ. బాగుండారా? బాగానే ఉన్నావులే. దబ్బేంది ఎవరు? నాకు అవసరం తమ్ముడి అమ్మా రా. తమ్ముడి అయితే గమన ఆ యొక్క పెద్దల వాళ్ళకి చెప్పిన విధానం కానీ ఆ యొక్క కాశీన జగన్న భార్య ఎవరండి? భార్య అటువంటి మన పాల్గొండ పట్టు విడిసి ఈ యొక్క కాశీ అతనే చేరవచ్చినాము కదా. ఈ కాశీ వచ్చిన పూజలు కావచ్చిన కానీ ఆ దేవుడే కలిసి మనకి ఆడబిడ్డ తండ్రి వచ్చినాము కదా దేవి. ప్రాణేశ్వర పాలు తాగేయండి. నాది కాదు, నాదే